పిఠాపురం వర్మ అలియాస్ ఎస్వీఎస్ఎన్ వర్మకు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా పోయింది. జనసేనతో పొత్తు కారణంగా పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకోవడంతో వర్మకు షాక్ భారీగానే తగిలింది. అయితే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని నాడు హామీ ఇచ్చారని వర్మ వర్గం చెప్పుకుంటూ వచ్చింది. ఆ ముచ్చట కూడా లేకపోగా లేటెస్ట్ గా చూస్తే వర్మకు పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని కూడా తీసేశారు. దాంతో మీడియా ముందు కళ్ళనీళ్ల పార్యాంతరమైన వర్మ ఆ తర్వాత కాకినాడకు షిఫ్ట్ అయిపోయారు. సరే, ఇక్కడి దాకా బాగానే ఉంది అనుకున్న వర్మ కాకినాడ నుంచి తనదైన స్టైల్లో రాజకీయం స్టార్ట్ చేశారు అని అంటున్నారు. ఇక కాకినాడలో వర్మ ఉంటున్న నివాసం దగ్గరికే పిఠాపురం టీడీపీ నేతలు అంతా క్యూ కట్టడం ఇప్పుడు కొత్త రాజకీయంగా చూస్తున్నారు. వారంతా తండోపతండాలుగా వెళ్లి మరీ వర్మకు బాసటగా ఉంటామని చెబుతున్నారు. అంతేకాదు, వర్మకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన తమ నాయకుడు అని చెబుతూ ఉన్నారు. వర్మకు పార్టీ పరంగా ఈ విధంగా మద్దతు పెరుగుతుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇలా పిఠాపురం నియోజకవర్గంలోని 54 గ్రామాల నుంచి నాయకులు తరలి వెళ్తున్నారు. అలాగే వివిధ మండలాలకు చెందిన నాయకులు కూడా వర్మ నివాసం వద్ద కనిపిస్తూ ఉన్నారు. పార్టీలో ఆయనకు జరిగిన అన్యాయం మీద వారు ఓదార్పు మాటలు చెబుతున్నారు అని, మంచి రోజులు ముందు ఉన్నాయని అంటున్నారని చెబుతున్నారు. ఇక వర్మ వద్దకు వెళ్లిన నాయకులు అంతా పిఠాపురంలో జరుగుతున్న పరిణామాల గురించి చెబుతూ ఉన్నారు. అక్కడ ఏం జరిగినా పూసగుచ్చినట్లుగా వివరిస్తున్నారు. అంతేకాదు, అక్కడి నుంచి నియోజకవర్గంలో రాజకీయాన్ని సమీక్షిస్తున్నారు. వర్మ కూడా వారికి సలహా సూచనలు ఇస్తున్నారు అని ప్రచారం సాగుతుంది. సరిగ్గా ఇక్కడే జనసేన వర్గాలకు మండుకొస్తుందట. వర్మకు ఇన్ఛార్జ్ పదవి తీసిన తర్వాత కూడా పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలతో పనేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. బంధాన్ని, కూటమి ధర్మాన్ని విస్మరించి మరీ వర్మ ఈ విధంగా సమాంతరంగా రాజకీయాలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని జనసేన వర్గాలు అసహనం ప్రదర్శిస్తున్నాయని అంటున్నారు. అయితే తన వద్దకు వచ్చే క్యాడర్ ని, నాయకులను తాను వద్దు అని ఎలా అంటానని వర్మ ప్రశ్నిస్తున్నారు. వారంతా ఎంతో అభిమానంతో తన వద్దకు వస్తుంటే తలుపులు ముయ్యలేం కదా అని ఆయన అంటున్నారు. తన పార్టీ నేతలు తన వద్దకు వస్తే తప్పేమిటి అని కూడా అన్నట్లుగానే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వర్మకు పోయింది ఇన్ఛార్జ్ పదవి మాత్రమేనని, మొత్తం నియోజకవర్గం టీడీపీ క్యాడర్ అంతా ఆయన వెంటనే ఉందని అంటున్నారు. దానికి ఉదాహరణే కాకినాడ దాకా వెళ్లి మరి పార్టీ నేతలు కలిసి రావడం అని అంటున్నారు. దాంతో వర్మ మళ్ళీ పిఠాపురం రాజకీయాల్లోకి వేలు కాలు పెట్టడం మీద జనసేన వర్గాలు అయితే ఆగ్రహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి వర్మ ఇంటికి టీడీపీ నేతలు వెళ్లి కలిసి రావడం, ఈ ఓదార్పు మాటలు, మంతనాల మీద టీడీపీ హైకమాండ్ ఏమైనా కొత్త డెసిషన్ తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. జనసేన వర్గాలు అయితే వర్మ మీద మాత్రం మండిపడుతున్నాయని అంటున్నారు.